హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ వాళ్ళు అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయబోతున్నారు. దీని పేరు రియల్మీ C53. ఈ ఫోన్లో ఉన్న మెయిన్ కీ ఫీచర్ ఏంటయ్యా అంటే ఇది అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఫస్ట్ టైం 108 మెగాపిక్సెల్ కెమెరాని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇంతకుముందు మనం 108 మెగాపిక్సెల్ కెమెరా అనేది లాంచ్ అయ్యేటప్పుడు అరౌండ్ 15,000 16,000 ఇలాంటి బడ్జెట్లో చూసినాం కదా. ఇది మాత్రం అండర్ 10,000లో రాబోతుంది. ఇది కొంచెం కొత్త పాయింట్ అనమాట. సో దీంట్లో ఉన్న కెమెరా మరి అంత బాగా పెర్ఫామ్ చేస్తుందా, బడ్జెట్ ప్రాసెసర్లతో మనకి పెర్ఫార్మెన్స్ అనేది అంత బాగా ఇస్తుందా అంటే దీంతో నేను కొన్ని శాంపుల్స్ కూడా తీశాను. ఆల్రెడీ ఒక 3 days బ్యాక్ నేను ట్విట్టర్లో కూడా పెట్టాను. ఇక్కడ స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఫోటోస్ క్వాలిటీ మాత్రం బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. ఈ బడ్జెట్లో మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి, చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 10,000 లోపే అయితే మాత్రం ఇది ఒక మెయిన్ కెమెరా బాగుండాలనుకుంటే, రెండో కెమెరా ఉంటుంది, అది పెద్దగా మనకు ఉపయోగపడదు. మెయిన్ కెమెరా బాగుండాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ చాలా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. C53 దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటని చూద్దాం. బాక్స్ పైన మీకు రియల్మీ C53 అని రాసి ఉంటుంది, రియల్మీ బ్రాండింగ్. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ మనకి ర్యాము రోము వేరియంట్, అలాగే మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సార్ వాల్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఫోన్ మీరు చూసుకోవాలి. ఇది సార్ వాల్యూ మీకు హెడ్కి 1.183 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.775 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ లోపల మనకు ఒక ఫోన్ ఉంటుంది, C53 మొబైల్, ఒక ఛార్జరు, అలాగే యూజర్ మాన్యువల్, టిప్ యూకేస్, USB కేబుల్ ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ జనరల్గా ఎంతమంది వీళ్ళు అండర్ 10,000లో వచ్చే వాటికి TPU కేస్ ఇవ్వరు, దీంట్లో ఇచ్చారు. ఇది మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అది కాకుండా అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో మనకి 18 వాట్స్ ఛార్జర్ కూడా బాక్స్లో సప్లై చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి పాయింటే. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ చుట్టానికి బ్యాక్ సైడ్ యాపిల్ ఐఫోన్ లాగా ఉంటుంది. 3 సిలిండర్లు పెద్ద పెద్దగా ఉంటాయి. ఇక్కడ చూస్తే మీకు చాలా పెద్దగా బల్క్ కనిపిస్తూ ఉంటాయి, జస్ట్ లైక్ యాపిల్లో ఉన్నట్టే ఉంటుంది. అండ్ మూడిట్లో మనకి మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది ఒక 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ లేదంటే డెప్త్ సెన్సార్ అంటారు. అలాగే ఒక LED ఫ్లాష్ని కూడా వీళ్ళు కెమెరా లాంటి రింగ్లో పెట్టారు. ఇది ఐఫోన్ లుక్ని తీసుకురావడం కోసం వీళ్ళు ఇలా డిజైన్ చేసినట్టున్నారు. ఇది ఒక LED ఫ్లాష్ అనమాట. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, అలాగే పవర్ బటన్ ఉంటుంది. దీంట్లోనే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అలాగే మీకు బాటమ్ సైడ్ 3.5mm హెడ్ఫోన్ జాక్, మెయిన్ మైక్రోఫోన్, టైప్ C కేబుల్ పోర్టు, అలాగే మీకు స్పీకర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అండ్ మిడిల్లో మాత్రం డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. వీళ్ళు పంచోల్ కెమెరా కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుండేది. ఇది మాత్రం డ్యూ డ్రాప్ నాచ్తో వచ్చింది. ఇది కొంచెం అవుట్డేటెడ్ డిజైన్ అనమాట, కాకపోతే అడ్జస్ట్ అవ్వచ్చు 10,000 రూపాయల బడ్జెట్లో. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో వాడింది 6.7 ఇంచెస్ HD+ డిస్ప్లేని యూజ్ చేశారు. IPS LCD డిస్ప్లే. స్క్రీన్ క్వాలిటీ మాత్రం బాగుంది, 560 నిట్స్ ఉంటుంది. డేలైట్ కండిషన్లో కూడా ఈజీగా మనకి స్క్రీన్ అనేది కనిపిస్తుంది. జనరల్గా LCD స్క్రీన్ అనేవి కొంచెం బెటర్గా కనిపిస్తూ ఉంటాయి డేలైట్ కండిషన్లో. ఇది కూడా చాలా బాగుంది. అండ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మంచిగానే ఉంది. ఇదైతే మనం ఈ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం గుడ్. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో వాడింది యూనిసాక్ T612 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 12 nm అండ్ 1.8 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ టెక్నికల్గా ఇది మీడియాటెక్లో బడ్జెట్ ప్రాసెసర్లతో దేంతో కంపేర్ చేయొచ్చు అంటే G88 ఉంది కదా, G88, G85 ఇలాంటి ప్రాసెసర్లతో మనం కంపేర్ చేసుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ పరంగా డైలీ టాస్క్లు మనం రెగ్యులర్గా యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు మాత్రం ఫాస్ట్గానే ఉంటుంది. అది కాకుండా దీంట్లో UI కూడా కంప్లీట్గా ఫుల్ లెంత్ UI కాదు, T ఎడిషన్ ఇచ్చారు వీళ్ళు. గో ఎడిషన్ కూడా కాదు, Android 13 బేస్డ్. అది కొంచెం లైట్గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాప్స్ లోడింగ్ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. ప్రాసెసర్ మాత్రం చాలా కూల్గా బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ కమింగ్ టు ద గేమింగ్ మాత్రం హెవీగా ఆడద్దు. లైట్ గేమ్స్కి అయితే బాగానే ఉంటుంది, కానీ హెవీ గేమ్స్కి అస్సలు ఇది సెట్ కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక బడ్జెట్ మొబైల్, బడ్జెట్ యూజర్స్కి మాత్రమే సెట్ అయ్యే మొబైల్ అనమాట. దీంట్లో LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, eMMC 5.1 స్టోరేజ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద మెయిన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, దీంట్లో మీకు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీని పెర్ఫార్మెన్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్, చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. నిజానికి నేను చాలా ఫోటోలు తీశాను, ఫ్లవర్స్ అయితే చాలా న్యాచురల్గా వస్తుంది. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు. దీంతో ఫొటోస్ మాత్రం
చాలా బాగున్నాయి. అండ్ హ్యూమన్ ఫేసెస్ కూడా పర్లేదు, బాగున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా ఇంట్రెస్టింగ్లీ ఇది కూడా 8 మెగాపిక్సెల్ కెమెరా, దీని పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ కమింగ్ టు ద యూఐ, దీంట్లో మీకు రియల్మీ యూఐ ఉంటుంది, ఇందాక చెప్పాను కదా, టీ ఎడిషన్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి అండ్ వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బడ్జెట్ మొబైల్స్లో ఇది కామన్, బ్లోట్వేర్ యాప్స్ అనేవి చాలా ఉంటాయి. వాటి మనం ఓపిక్గా మనం సెటప్ చేసుకునేటప్పుడు అన్ని యాప్స్ డిలీట్ చేసుకోవాలి. మనకు అవసరం లేని ప్రతి యాప్ని దీంట్లోంచి తీసేసుకోవాలి. ఇది డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. యూఐ మాత్రం చాలా బాగుంటుంది, స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది. కానీ ఇది టీ ఎడిషన్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ లైట్ ఎడిషన్ కూడా కాదు. లైట్ ఎడిషన్లో మీకు లైట్ యాప్స్ ఉంటాయి, కానీ దీంట్లో మాత్రం రెగ్యులర్ యాప్సే ఉంటాయి. రెగ్యులర్ రియల్మీ యూఐ కూడా కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో మిడిల్లో ఉంటుందన్నమాట. ఇది పెర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంది, యూఐ కూడా చాలా ఫాస్ట్గా ఫ్లూయిడ్గానే ఉంది. అండ్ ఓవరాల్గా మాత్రం యూఐ చాలా బాగుంది. Android 13 మీద వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు, ఇది ఒక మంచి విషయం. Android 12 లాంటివి తీసుకోలేదు, అదొక సంతోషం అనమాట. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. సో ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అసలు 18 వాట్స్ ఛార్జర్ రావడమే మనకు ఆ బడ్జెట్లో ఓకే అనుకోవచ్చు అనమాట. 4GB 128GB ఉంటుంది, 6GB 64 ఉంటుంది. సో దీంట్లో లోవర్ వేరియంట్ 4GB 128 తీసుకురావచ్చు. అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఖచ్చితంగా ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి, అందుకని ఈ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒక లుక్ వేయచ్చు. మెయిన్గా దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే, ప్రాసెసర్ని హీలియో G88 ఇలాంటిది ఇస్తే ఇంకా చాలా కాంపిటేటివ్గా ఉండేది. అండ్ యూఐ కూడా కంప్లీట్ యూఐ ఇస్తే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో. సో ఈ 2 పాయింట్స్ అయితే కొంచెం నాకు దీంట్లో అనిపించినాయి. సో దీని మీద మీకేం అనిపిస్తుంది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది రియల్మీ C53కి సంబంధించిన డీటెయిల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.